హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు రెసిపీ జొన్న దోశ. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి జొన్నలండి, వైట్ జొన్నలు. వీటిని తయారు చేసుకుందాం. ముందుగా మినపప్పు తీసుకుందాం. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇవి జొన్నలు అన్నమాట. ఇవి 2 కప్పులు వేసుకుందాం. ఇందులో ఇదిగోండి 2 కప్పులు వేసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుగుకోవాలన్నమాట. ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి వాటర్ వేసుకోవాలండి. కడిగేసాను. వాటర్ వేసుకొని ఇవి 8 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇదిగోటిని వాటర్ వేసాను కడిగేసిన తర్వాత. ఇవి ఇలా మూత పెట్టేసి 8 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకుందాం అన్నమాట. 8 అవర్స్ నాననిద్దాం. ఇదిగోటిని జొన్నలు 8 అవర్స్ నానాయి అన్నమాట. వీటిని కడిగేసి వాటర్ వంపేసుకోవాలన్నమాట. ఇవి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయినా చేసుకోవచ్చండి, లేకపోతే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకున్నా బాగుంటాయి. నేనైతే మిక్సీ చేస్తున్నాను. కడిగి వాటర్ వంపేసాను. మిక్సీ చేసుకుంటున్నాను. ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి జొన్నలు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేస్తానండి, మెత్తగా మిక్సీ చేశాను. ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను వేసుకొని ఓవర్ నైట్ అంతా బయట ఉంచేస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. లేదనుకుంటే 8 అవర్స్ నానబెట్టి ఉంచాలన్నమాట. మిక్సీ చేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా ఉంచితే బాగుంటుంది, బయట ఉంచిస్తే. నెక్స్ట్ రోజు సాల్ట్ వేసుకొని దోశలు వేసుకుంటే బాగుంటాయి. ఇది ఓవర్ నైట్ అంతా ఉంచుతున్నాను. ఇదిగోటి ఇవి ఓవర్ నైట్ అంతా బయట ఉంచిన పిండి ఇది. దీంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం. దోశలు వేసే ముందు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పెనం పెట్టుకుందామండి. గ్యాస్ వెలిగించాను. పెనం హీట్ ఎక్కాలి. కొంచెం వాటర్ చించేయాలన్నమాట పెనం మీద.
ఇప్పుడు జొన్న దోశ వేసుకుందాం. ఇలా గరిట తీసి స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటే పలుచగా వస్తాయి అన్నమాట. రేకు వేడెక్కాలండి. పెనం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందాం దోశ చుట్టూను. మీకు అవసరం అనిపిస్తే దీని మీద ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఒకవైపు రోస్ట్గా వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఒకవైపు వేగితే సరిపోతుందండి. వేగిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. చాలా పలుచగా వస్తాయండి, నీట్గా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటాను. మళ్ళీ వాటర్ కొంచెం వేయాలన్నమాట. పెనం మీద వాటర్ వేసిన తర్వాత దోశ వేయాలన్నమాట. మళ్ళీ ఒక గరిటె తీసుకున్నాను. గరిటెతో తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా పలుచగా స్ప్రెడ్ చేయాలన్నమాట. చుట్టూ ఆయిల్ వేసుకుందాం దోశ చుట్టూను. వేగిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది జొన్న దోశలు. దీన్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఆరోగ్యకరమైన, ఎంతో హెల్త్గా చాలా మంచివండి. జొన్న దోశలు రెడీ అయిపోయి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.